పడ్డ ఈ కోటని డకోటా కంపెనీగా మార్చిన ఏకైక డకోటా గాని నన్ను ఒక మాట బాగా ఇన్స్పిరేషన్ చేసిందండి. మనం బతుకుతున్నామని 10 మంది తెలవకపోతే మనం బతికి వేస్ట్. అందుకే నేను బతకడంతో పాటు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి బతికిస్తున్నాను. ద గ్రేట్ వ్యక్తిని అనమాట. కనీసం ప్యూన్ గాడు కూడా టైంకి వచ్చి టీ ఇవ్వడు. ఆ లిఫ్ట్ పని చేయట్లేదు, కాస్త లిఫ్ట్ రిపేర్ చేయించొచ్చు కదా. లిఫ్ట్ వైర్ నేనే కట్ చేశా. దేనికి? నిన్న మీటింగ్ లో మీరేమన్నారు, మీరు అందరూ అలాగే కష్టపడి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలన్నాను. అవును, అందుకే లిఫ్ట్ వైర్ కట్ చేశా. ఇప్పుడు అందరూ మెట్లు ఎక్కే పైకి వస్తున్నారులే. నేను అంది వేరు, నువ్వు చేసింది వేరా. అయినా నేను పిలిచిన అరగంటకు గానీ నువ్వు రావు. ఎందుకు రావు? ఆ రిసెప్షనిస్ట్ కి ఇస్తున్నానండి. రిసెప్షనిస్ట్ కి ఇస్తున్నావా? ఈ కంపెనీకి నేను బాసు. నువ్వు ఏది ఇచ్చినా ముందు నాకే ఇవ్వాలి, అర్థమైందా? ఏంద్రా ఇది? ఇదే ఆడిచ్చింది. మీలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని నేనేం వీడేంట్రా ల్యాప్టాప్ ఆన్ చేసుకోకుండా పని చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సార్? ఆఫీస్ లో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, తొక్కేస్తారని ఏ పని చేసినా కనిపించకుండా చేయమన్నారు సార్ మా నాన్నగారు. ఎవరికి కనిపించకుండా చేయమన్నాడంటే నీకు కనిపించకుండా కాదురా. అయినా వీడికి నేను ఉద్యోగం ఇవ్వద్దని చెప్పాను. ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎవడు? ప్యూన్ గారు సార్. ప్యూను గారా? ఎరా వాడికి ఎందుకు ఉద్యోగం ఇచ్చావురా? మీ మెల్ల చైన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? వాడు ఇచ్చిన ₹1,00,000 75,000 మీకు చేంజ్ చేయించా. మిగతా 20,000 నేను తీసుకున్నా. 75,000 నాకు చైన్, నువ్వు 20,000 తీసుకుంటే మధ్యలో ఇంకా 5,000 ఎక్కడికి పోయినాయి? రిసెప్షనిస్ట్ కి ఇచ్చా. రిసెప్షనిస్ట్ కి ఇచ్చావా? సిగ్గులేదు. మిగతా ఎంప్లాయ్ నువ్వు పక్కకు రా. ఏమండి, మామూలుగానే మీ మొహం చూస్తే దరిద్రంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు స్టార్టింగ్ లోనే మొహం అంత దరిద్రంగా పెట్టారు? 70,000 పెట్టి ఫోన్ కొన్నా. ఫస్ట్ టైం సెల్ఫీ తీసుకుందాని కెమెరా ఆన్ చేస్తే ఫోన్ లో పొగలు వస్తున్నాయి. మొహం ఎట్ట పడతారు ఇంకా? అంటే నీ మొహం ఆ సెల్ఫీకి కూడా ఫోన్ కి నచ్చలేదన్నమాట. నీ మొహానికి ఏమన్నా వాడొచ్చు కదరా? అందరు ఎట్ట అంటున్నారనే నిన్న షాప్ కి వెళ్ళి ఫేర్ క్రీమ్ తెచ్చుకున్నా. ఏమైంది? ఆ క్రీమ్ తో పాటు ₹100 వెనక కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అర్థం కావట్లేదు నాకు. అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ పని చేయకపోతే తిరిగి డబ్బులు ఇస్తామని దాని మీద రాసిందా? రాసింది. నీ మొహానికి ఏం రాసినా నీ మొహం మారదు కదా అని ఆ డబ్బులు ముందే ఇచ్చాడు నీకాడు. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటి? మీరు ఇంత పెద్ద డకోటా కంపెనీకి మేనేజర్ కదా? అవును. ఆడు ఆఫ్టర్ ఆల్ ప్యూన్. ఆడు మీరు పిలిస్తే ఆ ఏంది అని వస్తాడేంటాడు? ఆడికి మర్యాద లేదా సార్? ఆడికి యాక్చువల్లీ ఈ డకోటా కంపెనీకి నాకన్నా ముందు వాళ్ళ నాన్నే బాస్. ఒక రోజు వాళ్ళ నాన్న చచ్చిపోయే సమయంలో నేను పక్కనున్నాను కదా అని సానుభూతితో ఈ కంపెనీని నాకు రాసిచ్చాడు. రే పప్ప, తండ్రి చనిపోతున్నప్పుడు పక్కన ఉండాలని తెలియదురా? ఇది ఇయ్యదవే. సైరా సినిమా రిలీజ్ అయింది అని 2 టికెట్ నా చేతిలో పెట్టి నువ్వు మీ ఆవిడెళ్ళి సినిమా చూసిరండి అని చెప్పాడు. సైరా సినిమా అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్న లైఫ్ లోంచి సైడ్ అయిపోయాడు. ఓహో, పని చేస్తా పండి. ఒరే ప్యూను, ఏడ్రా ఆడేడి? బందర్ బాలగణేశం గాడు ఏడి అంటున్నా? భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం సార్ ఎప్పుడు చూడు ఎందుకు లేట్ గా వస్తారు? నాకు తెలియక అడుగుతాను. ఈ రోజు మెట్రో ట్రైన్ నుంచి దిగుతుంటే 2 డోర్ల మధ్యలో ఇరుక్కుపోయింది సార్. ఆ మధ్య ఏమో బస్సు డోర్ల మధ్య అన్నావు, రీసెంట్ గా రైలు అన్నావు, ఇప్పుడేమో మెట్రో ట్రైన్ల మధ్య కూడా ఇరుక్కుపోయిందా? మా నాయనే. కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకు సార్? మీరు ఒక్కలే తినకుండా ఫుడ్ తీసుకొచ్చి ఈ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ పెడతారు. ఇది అందరికీ కాదు, నాకొక్కడికే. అవునా? తెలియకడుగుతాను. ఇందాక క్యాబ్ డ్రైవర్ తో గొడవ పెట్టుకుంటున్నారు దేనికి? సార్ క్యాబ్ అన్నాక ఏంటి? 4 చక్రాల పైన తీసుకుని రావాలి. అవును, న్యాయం. 2 చక్రాల పైన తీసుకుని వచ్చి డబ్బులు అడుగుతాడు. అంటే ముందే 2 చక్రాలు ఏమైనాయి? ఆ కారు గాలేసింది. మీరు వెనక కూర్చున్నారు ఆ సమయంలో? మీకెలా తెలుసు సార్? మరి మీరు కారు వెనక కూర్చుంటే కారు ముందు ఎలా లేవకపోతే ఎలా లేస్తుంది? అవునా? తెలియకడతానండి. మీ ఊరికి మీరు ఏమైనా మంచి పేరు ఏమైనా తీసుకొచ్చారా? మా ఊరికి బందర్లటువంటి పేడేలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? మళ్ళీ బుట్ట డబ్బులోనే. ఒంటి నిండా బందరు లడ్లే మా బంగారు తండ. అవునండి, రోజుకి ఎన్ని లడ్లు తింటూ ఉంటారు? 18 వరకు లెక్క పెడతానండి. ఆ. తర్వాత ఎన్ని పడతాయండి. వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. నా తెలియకడతానా? ఆ చోటాకే వరప్రసాద్ గడేట్రా వస్తున్నాడండి. మీరు 6 అడుగుల బుల్లెట్. అవును. ఎక్కడ సార్? ఏ ప్రపంచంలో? ఈ ప్రపంచంలోనయ్యా. అవును సార్, నాకు తెలియకడుగుతాను. మీరు ఎందుకు ఎప్పుడు ఇలానే ఉంటారు? మా నాన్న అరే నువ్వు ఎవరు కన్ననంత అవ్వాలరా అన్నాడు. అందుకే నేను ఇంత అయ్యాను. ఎవరు కన్నను కదా. చోటకే వరప్రసాద్ గారు చెప్పండి. మన కంపెనీ పైకి వెళ్ళాలి అంటే కొన్ని వ్యూహ రచనలు చేయమన్నాను, చేశారా? చేశాను. ఏం చేశారు? మన పైన ఉన్న ఫ్లోర్ ని వన్ ఖాళీ చేయమన్నాను. 1 మంత్ నాకు ఖాళీ చేస్తానన్నాడు. మనం ఎంత చక్కగా పైకి వెళ్ళొచ్చు తెలుసా? మీలాంటి వాళ్ళని పెట్టుకొని డకోటా కంపెనీ నడుపుతున్నా. ఎవరి పనులు ఆడు చేయండి. ఎల్లరా ఎల్లు.
మీరేంటండి అందరు పైన కూర్చొని పని చేస్తుంటే కింద కూర్చొని పని చేస్తున్నారు? మీరే కదా చెప్పాను పని చేసేటప్పుడు కంఫర్ట్ గా చేయాలని. అవును. అక్కడ కూర్చోవాలి నాకు ఉంది కానీ సహకరించదు. ఓహో. ఆ ఎంఎస్ రాజలక్ష్మి ప్రవేశపెట్టండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆకాశం అమ్మాయి. ఆహా. నిజంగా ఆకాశం అమ్మాయి. ఆహా. ఓహో. సార్ కొంచెం పక్కకి జరగండి సార్. ఒరే నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ముందు ల్యాప్టాప్ చూసి పని చేసుకో రాజా. హలో మన టకోటా కంపెనీకి ఒక అమ్మాయి వచ్చింది. టకోటా కంపెనీకి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఓ మై గాడ్, నిన్న బ్యాగ్ వేసుకొని తీసుకెళ్లిపోద్ది. నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను కదా, ఏం చేసావు? నిన్న రాత్రి వరకు కష్టపడ్డాను సార్. సిగ్గు లేదు, సిగ్గు. ప్రాజెక్ట్ వర్క్ ఎలా పూర్తి చేయాలో అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఆ ఏం చేసావు అమ్మ ప్రాజెక్ట్ వర్క్? నిన్న రాత్రి చింపేశాను. రాత్రి చింపేశావా? దేనికి తల్లి? నిన్న టీవీ న్యూస్ లో గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ లేక ప్రాజెక్ట్స్ అన్ని ఆపేస్తున్నారని చెప్పారు. మనది కూడా ఆపేస్తారేమో అని చింపేశా. నువ్వు చెప్పే ప్రాజెక్ట్ వేరు, మనం చేసే ప్రాజెక్ట్ వేరు. అవునమ్మా, ఒకవేళ పేపర్ల మీద చింపావే అనుకో, కంప్యూటర్ లో బ్యాకప్ ఉంటుంది కదా ప్రాజెక్టు. మా నాన్న అప్పు చేస్తేనే తిడతాడు సార్, ఇంకా బ్యాకప్ అంటే చంపేస్తాడు సార్. ఓ మై గాడ్. మీరు ప్రాజెక్ట్ అని కానీ గుర్తొచ్చింది. నిన్నైతే నేను అస్సలు నిద్రపోకుండా చేసా. వెరీ గుడ్ సార్ నిద్రపోతే ఒకటే కలర్ సార్ నిజంగా. ఏ కలర్ వచ్చి? నిన్నైతే పిజ్జా తిన్నట్టు కలర్ వచ్చింది. పిజ్జా తిన్నట్టు కలర్ వచ్చిందా? ఇదేంటి ఆఫీస్ ఫైల్ సగమే కొరుకుంది, మిగతాదేది? అంటే నేను తింది పిజ్జా కదా. సరే ఏమైందండి? ఏ మా పిల్లవాడిని కొడుతుంది. ఎందుకు కొడుతుంది? జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. అక్కడేమో డాక్టర్ చూసి మీ పిల్లవాడికి ప్లేట్లెట్స్ పడిపోయినాయి అన్నాడు. ఎక్కడ పడేసుకున్నారని కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఒక 2 గంటలు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకో? వాడు స్కూల్కి వెళ్ళి ఎక్కడ పడేసుకున్నాడో ఎత్తికి తీసుకొస్తా. మొన్నటికి మొన్న స్కూల్లో పెన్సిల్ పడేసుకున్నాను చెప్పగా నేను వెళ్ళి ఎత్తికా. ఒక్క చోట దొరికింది, ఇది కూడా దొరికించా. ప్లీజ్ ప్లీజ్ 2 గంటలు ప్లీజ్. సార్ 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 నాకు అర్జెంట్ గా లీవ్ కావాలి ఏ సార్. ఎందుకమ్మా? మా మామయ్య చనిపోయారు. ఏమైంది? ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదా? ఆయనకి చాలా శ్రద్ధ సార్, అందుకని హాస్పిటల్ కి వెళ్ళారు సార్. అన్ని టెస్ట్లు చేయించుకున్నారు, చివరికి ఏమీ లేదని మరి ఎట్లా తెలిసింది. చచ్చిపోయాడమ్మా? బిల్ వచ్చింది, కొంతసేపటికి హార్ట్ అటాక్ వచ్చింది, నాకు అప్పుడు ఫోన్ వచ్చింది. బాధపడకమ్మా, కష్టాలన్నాక మనుషులకే వస్తాయి. అయితే మీకు రావా సార్? పాప షార్పే నాకే 10 ఎపిసోడ్లు పట్టింది కనుక్కోవడానికి, తనకైతే 10 ఎపిసోడ్ పట్టింది. ఎలా కనిపెట్టిందో చూసారా? ఎక్కువ చెయ్యకు, అర్థమైందా? క్యారేజ్ లో పెట్టి కుక్కి ఆడికి ఇచ్చాను అనుకో, ఫుడ్ అనుకొని తింటాడా నిన్ను? వద్దులే వద్దులే. సార్ నేను మా మామయ్య దగ్గరికి వెళ్ళాలి సార్, కొద్దిగా డబ్బులు ఇప్పించరా? డబ్బులంట బాబు, డబ్బులంట. ఏమడిగా? డబ్బులు. సార్ ఆ పాపకి ఏం చెప్పలేదా? అంటే ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఇప్పుడే చెప్పడం దేనికని. పాప పేమెంట్ల విషయం మాట్లాడు, సంవత్సరం అయింది. ఏంట్రా? మన డకోటా కంపెనీకి ఒక ఫైల్ వచ్చింది సార్, ఇదిగో చూడండి, సంతకాలు పెట్టండి. నేను ఏ ఫైల్ గానీ పూర్తిగా చదివి గానీ సంతకం పెట్టను. అవునా? అంతే. సార్ అమ్మాయి పిలుస్తుంది. ఏంటో ఆఫీస్ లో ఆడపిల్ల ఉంటే కళ వేరయ్యా. మళ్ళీ పిలుస్తుంది సార్. మళ్ళీ పిలుస్తా. సరే అలా సరదాగా బయటికి వెళ్ళి గాలి పీల్చుకొని వస్తాను. ఓకే. నేను లేని గ్యాప్ లో ఇంత చేసావా? నిన్నే. ఎవర్రా నువ్వు? ఎవడ్రా? నేనా? నా కుర్చీలో కూర్చొని ఈ కంపెనీకి బాస్ రా నేను. ఇది నాదిరా. ఎవర్రా నీకు రాసిచ్చింది? నువ్వేరా రాసిచ్చావ్? నేను నీకు రాసిచ్చానా? చూసుకొని చావు. అవును, ఈ సొంతకం నాదే, ఈ సొంతకం నాదే. అమ్మా, కేర్ ఆఫ్ కంచరపాలెం అమ్మాయిని చూపించి మొత్తం నా కంచె దొబ్బేసావు కదరా, దరిద్రుడా దరిద్రుడని. ఒరే చూస్తూ ఊరుకున్నావేంట్రా? తలబెట్టి వాటి బయటికి నెట్టేసే. నన్ను కాదురా నెట్టేమంది, ఆని నెట్టేమన్నాను. కొత్త బాస్ కి జిందాబాద్, కొత్త బాస్ కి జిందాబాద్. చెప్తారా? చెప్తా. ఎవడెన్ని పోటీ పొడిచినా నేను బాధపడలేదు. విన్నంత లేవు, నువ్వు పొడిచావు కదరా. ఏదో రోజు నాకు గన్ను దొరకపోతే ఫేస్ ఉత్తర పడేస్తా. వెళ్ళిపోయి ఇడియట్. కంపెనీకి బాస్ అయ్యారు కదా సార్, ఫస్ట్ సంతకం ఈ పేపర్ మీద పెట్టండి సార్. నేను పెట్టను సార్ అదిగా అమ్మాయి సార్. వాళ్ళ గెరు పప్పని అనుకున్నావా? నేను చూడ నేను పెట్ట, నేను చూడ నేను పెట్ట. ఏంట్రా గుడ్లు గోబలాగా చూస్తాను? స్కిట్ అయిపోయింది కదా. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా.
జోడిగా డాన్స్ చేస్తుంటే డి జోడిలో డాన్స్ చేసినట్టుంది కదా. ఇప్పుడు అర్థమైంది కింద నుంచి ఎందుకు జోళ్ళు ఇసిరేసారా అని. ఏమండి అనసూయ వేసే డ్రెస్సులు వేసుకొని మీ ముందు ఒక్కసారి నిలబడాలని నా జీవిత కోరిక. జీవితంలో చిన్న కోరికలా లేదే, చచ్చిపోయే ముందు చివరి కోరికలా ఉంది. ఏమండి షాపింగ్కి వెళ్దాం. అబ్బా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు క్యూట్ గా, అందంగా, ఆత్మీయతగా, అనురాగంగా అడిగేది ఇది ఒక్కటేనండి. సరే అక్కడ పర్సు తీసుకో. ఏమండి ఏంటి పర్సు కింద బొక్కేంటండి? పిచ్చిదానా, ఎంత పెద్ద టైటానిక్ అయినా బొక్కబడితే మునగాల్సిందేనే, ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళైన తర్వాత వాడి పర్సు చిల్లు పడాల్సిందేనే. ఏమండి బొక్క మాత్రం నేను పెట్టలేదండి. నువ్వు పెట్టలేదే, ఆ బొక్క పెట్టిన నా ఎక్కడా? ఇలా ఆదివారం కదండి ఆడుకోవడానికి వెళ్ళాడు. పిలవండి. ఏమండి ఏంటి? వాడి మామూలు రోజులోనే పిలిస్తే రాడు, పైగా ఆదివారం. వాడు ఇక్కడ రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. చూసారండి, ఛీ, ఈ నెత్తుక్కుంటూ ఒక కన్న తండ్రి వెళ్లాల్సిన దౌర్భాగ్యం వచ్చిందే. రండి పద, ఎక్కడున్నారు? ఇట్టా ఇటు సావు. వచ్చినప్పుడు అన్న పైన నాచపట్టదే కొంచెం రాత నేర్చవచ్చు, తర్వాత మాత్రం పక్క ఏంటన్నా ఆడుకునే కార్లు గాల్లో ఎలా పలగొట్టేశావు? ఆడుకునే గాలని అంచు గాలని రెండు కొట్టరా? నన్నే కొడతావురా? రండ్రా. కరెంటీకి అలాగే జంగా ఉంటుంది, సన్నగా ఉంటుందా? ముట్టుకుంటే షోకే రండా. కదలకుండా కొడుతున్నా. వద్దురా వద్దురా అంటే వెళ్ళే కదా, పాట పట్టండి. నన్ను వదిలేనా? నన్ను కూడా బచ్చ పరిగెత్తండి. నన్ను ఎప్పుడు చూసి నన్ను తేలాచున్నాయి. నేను చదవండి. నా కొడుకువి నాన్న. కట్టప్ప. కట్టప్ప కాదు, నిన్న గన్నని అప్పండ్రా. ఆయన మీ నాన్న. మీ నాన్న కొట్టేవా? నా కట్టట్ట నానేనా, నాన్న వాళ్ళ నానేనా, హీరో నానేనా అంతా ఒకటే. తొత్తి పడేస్తావా? ఏందో ఈడు తొక్కి పడేస్తున్నా అంటున్నాడు. బాబు గారు, పుట్టక పుట్టాడు కదా అని ఒక్క నా కొడుకు అని మా నాన్న పేరు పెట్టుకుంటే మా నాన్నని తొక్కేస్తా అంటున్నారా? నీకెన్ని దమ్ములు? అబ్బా, రక్తం దమ్ము బ్లడ్ లో ఉండాలా? అదే నాన్న, ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను పెట్టిన ఫుడ్ వల్ల వచ్చిందిరా. పేరు మాట తిన్నా ఫుడ్ మాట్లాడమ్మా, కానీ బెడ్ మాట బ్లడ్ ఫుడ్. ఇంతంత లేవు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా? బుల్లెట్ ఇంత ఉంటది, దిక్కుటే కదా. ఒరేయ్, తండ్రి అంటే గౌరవం లేదా నీకు? నేను ఒక్కసారి అంగలో దిగానంటే నో రిలేషన్. ఏరా, తెలియక అడుగుతాను, మన వంశ చరిత్రలో ఇలా బాంబులు పేల్చడాలు, కొట్లాట పెట్టుకోవడాలు లేవురా. చరిత్ర పరువు తీస్తున్నావురా. చరిత్రదే ఉంది నాన్న. చించేస్తే చినిగిపోతుంది, తెంపేస్తే తెగిపోతుందని లొల్లాయి మాటలు చెప్పుకో. ఇప్పుడు అర్థమైందిరా, నా ఇంట్లో ఉండే స్థానం నీకు లేదు. నా పరువు ఎప్పుడైతే తీసేసావో అప్పుడే కన్న తండ్రిగా నేను నీకు, కన్న కొడుకుగా నువ్వు నాకు దూరం అయిపో. వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపో. అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా? చిన్న పిల్లడు కదండి, ఒక్కసారికి మన్నించండి. వీడు చిన్న పిల్లాడేంటే? మన వంశంలో ఎప్పుడూ లేనట్టుగా నలుగురు నేసుకొని గొడవ పడుతున్నారు. అసలు ఈ నలుగురిని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నావురా? గెలిచినప్పుడు చపాతీలు కొట్టేవాళ్ళు, కోల్పోయినప్పుడు బుట్టం తట్టేవాళ్ళు, అది ఉండాలేనా? ఏమంటున్నాడు ఈడు? అదే భుజం తట్టేవాళ్ళు నలుగురు ఉన్నారంటున్నారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, గెలవనప్పుడు భుజం ఇప్పుడే తట్టేవారు. ప్రాంప్టింగ్ ఆర్టిస్టులు ఎక్కువై జబర్దస్తులు చస్తున్నావంటే ఈడొకడు వచ్చి పడ్డాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు, ఆయన ముందు నేను కడిగి పడేస్తా. అబ్బా, ఏంట్రా? లోపలికి వెళ్ళి దాక్కోవాలా? ఎందుకురా? మొన్న నువ్వు చచ్చిపోయిన తుట్టి చూపెట్టా. నేను చచ్చిపోయానని 2 days లీవ్ పెట్టాడంట. డాడీ అంటే గౌరవం లేదు, భక్తి లేదు. ఇంకా రాకురా, నా ఇంట్లోకి రాకురా ప్లీజ్. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. అమ్మా అమ్మా నీ అరచిన
ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. సార్ రాకేష్ గారు ఏంటండి ఇటండి సార్ మీ ఓడు వల్ల మా ఓడు చూడండి సార్ ఎంత సన్నంగా అయిపోయాడు. ఎందుకు నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మీ ఓడు తినేసి ఎంత లావ్ అయిపోయాడు చూడండి సార్. యారా వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబోతే నేర్పిందా అదయ్యా తప్పే ఉంది, పెట్టడమే కాదు తిన్నా ఎలా అనే వాళ్ళు కూడా నేర్పించాలి. ఒక్క రోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పడరా. ఏంటి నాన్న ఇదన్నా? పిల్లాన్ని పెంచడం రాకపోతే మూసుకొని కూర్చోవాలి గాని మా ఇంటి మీదకి పంపకూడదు. ఏం చేశాడండి? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్ ఏంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్? నీ దుంప దగ్గర స్వచ్ఛ భారత్ అంటే లేని మొక్కల్ని పెట్టడం నాన్న, ఉన్న మొక్కల్ని పీకడం కాదురా. అయినా మీ అందరికి చెప్తున్నా మా వాడు చేసింది తప్పే కాదు. నీ వాడు చేసింది తప్పు కాదు, నీది తప్పు. రేయ్ నిన్ను కన్నందుకు ఇన్ని తిట్లు తింటున్నందుకు ఇంకోసారి నిన్ను ఏమి అండ నన్ను క్షమించురా, క్షమించు. ఏంటి తెలుగులో నా నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించటం. తిరుగణనాథ దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటాం. ఎగ్జామ్స్ అనగానే చెక్కలేని భయం. అయినా సంవత్సరం మొత్తం చదివింది ఒక్క రోజులోనే రాయాలంటే ఎలా రాస్తాం సార్? హౌ సార్ హౌ? నేహాన్ నువ్వేమన్నా చదివావరా? ఎక్కడ చదివా నా బందా? ఈ రోజు ఎగ్జామ్, ఈ రోజు పొద్దున్నే తెలిసింది నాకు. నీకు పొద్దున్న తెలిసిందేమో, నాకు ఇప్పుడే తెలిసింది. ఈ రోజు ఎగ్జామ్ అమ్మా, ఈ రోజు ఎగ్జామ్ అమ్మా. ఎగ్జామ్ అని తెలియకుండానే ఎగ్జామ్ కి వచ్చింది ఈ పిచ్చిది, నా కర్మ. నేను అసలు చాలా స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ ఆఫీస్ అని. చేతులు కట్టుకో. నీ హాల్ టికెట్ ఇవ్వు. ఇదిగో నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చో. హాల్ టికెట్ చింపలేదంటే, హాల్ టికెట్ చింపలేదంటే. ఇది సినిమా టికెట్ కాదురా, హాల్ టికెట్. చెంపరు సినిమాలు చూసి బాగా అలవాటు అయినట్టుంది. నీ హాల్ టికెట్ ఇవ్వు. హాల్ టికెట్ నెంబర్ చెప్పు. అక్కడ ఉంది చూసుకోవచ్చు కదా. ఇది ఒకటి మహాసావిత్రిని ఫీల్ అయిపోద్ది ఈ టైంలో. ఉందిలే వెళ్ళు. థాంక్యూ. మీ హాల్ టికెట్ ఏది? ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ ఉండాలా? బయటికి దే హాల్ టికెట్. జోక్ చేస్తున్నా ప్రోమో కోసం. ఇదిగోండి హాల్ టికెట్, ఇదిగోండి హాల్ టికెట్. హాల్ టికెట్ కి నీ ఫోటో చింపేసావేంటి? బాగాలేదని నేనే చింపేశా. ఫోటో బాగోలేదని చింపావు. ఏదైనా ఫ్లెక్సా? ఫోటో బాగాలేకపోతే చింపడానికి. కూర్చో. ఎవరి దగ్గరైనా చిట్టీలుంటే మర్యాదగా ఇవ్వండి. ఎవరైనా పక్క వాళ్ళు చిట్టీలు అడిగితే పళ్ళు అని కొట్టండి. యారా చిట్టీలుంటే బయటికి ది. ఎక్స్పెక్ట్ చేసా. ఏంట్రా అలా కొట్టావు? మీరే కదా ఎవరైనా చిట్టీలు అడిగితే టాప్ అని కొట్టమన్నారు. క్వశ్చన్ పేపర్ తీసుకో. నాకు అక్కర్లేదు, తీసుకోండి. క్వశ్చన్ పేపర్ ఎందుకు అక్కర్లేదు అంటున్నావు? నాకు వచ్చింది 2 ఆన్సర్స్. మీరు 5 మార్క్స్ ఇచ్చినా అదే ఆన్సర్ రాస్తా, 10 మార్క్స్ ఇచ్చినా అదే ఆన్సర్ రాస్తా. పాస్ అయ్యేంత వరకు అదే ఆన్సర్ రాస్తూ ఉంటా. సార్ ఒకసారి పక్కకి రండి. క్వశ్చన్స్ తక్కువ ఉన్న పేపర్ ఇవ్వరా? క్వశ్చన్స్ తక్కువ ఉన్న పేపర్ ఇవ్వరా? ఏ క్వశ్చన్ పేపర్ లోనైనా అన్ని క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్టుగానే ఉంటాయి. అర్థమైందా? వెళ్ళి రాసుకో. పాపం స్పెషల్ పేపర్ ఇవ్వచ్చు కదా. క్వశ్చన్ పేపర్ తీసుకో. కలర్ లేదా? కలర్లు అరగొద్దు. డోరు మూసుకొని రాయండి. అర్థమైందా? ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఈ రోజు డేట్ ఏం రాసా? 4 జూలై అని రాసా. అయితే నేను 5 జూలై అని రాస్తా. ఎందుకు? మన ఇద్దరం అంతే రాస్తే కాపీ కట్టావు అంటారు కదా. కూర్చోలా కూర్చో. సైలెన్స్. కూర్చోండి.
సార్ ఏంట్రా? మీ చేతులతో ఓమన్ రాస్తారా? రాస్తాను రా, తప్పకుండా రాస్తాను. నువ్వు అడిగితే ఓం ఏంటి, రష్మి ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. నాకది రష్మి కుర్చీ వదిలిపెట్టవు, ఆ అమ్మాయి ఆస్తి వదిలిపెట్టవని నువ్వు. నీ గురించి ఓం కాదు, హైమ్ క్రీమ్ స్క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా రాసేస్తున్నా. బారా, ఆల్ ది బెస్ట్ రా. ఏంటి పేపర్ ని ఒక రకంగా చూస్తున్నావు? పొద్దున్న న్యూస్ లో పేపర్ లీక్ అయిందన్నారు, ఎక్కడ లీక్ అయిందా అని చూస్తున్నా. రాయి, ఎగ్జామ్ మొత్తం టకటక 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 రాయాలి, మనకి టైం లేదు. ఏం రాస్తున్నావు? భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు? టకటకానా. ప్రపంచంలో అతి పెద్ద సముద్రం ఏది? టకటకానా. ఐరన్ స్టీన్ చివరి మాటలు టకటకానా. ఏంది టకటక ఏంది? ఓరి నీ దుంపదగా, నేను టకటక రాయమన్నానంటే తొందరగా రాయమన్నాను అని అర్థం. అర్థమైందా? ఎవరికి కనిపించకుండా రాయండి. అసలే ఆమె స్టేట్ ఇన్విజిలేటర్ ఆఫీసర్. తమరేం రాయట్లేదేంటి? మీరే కదా ఎవరికి కనిపించొద్దు అన్నారు. ఇప్పుడు నేను రాస్తే దిద్దే వాళ్ళకి కనిపిస్తుంది, అందుకే రాయట్లే. యారా నువ్వేం రాయట్లేదేంటి? ఇక్కడ 5ంటికి రాయమని ఉంది, ఇప్పుడు టైం ఏమో 3 అయింది. కరెక్ట్ గా 5ంటికి రాసేస్తాను. కూర్చో రాయి. చాలా ఈజీ రాది. పక్క ఊర్లో ఉన్న స్నేహితుడికి ఉత్తరం రాయండి, రాసే. వస్తున్నాడంట, ఇంకా ఉత్తరం ఎందుకు? సిన్సియర్ గా రాయండి, అర్థమైందా? పాప వెరీ గుడ్. బారాయమ్మా, ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఇందాక నుంచి రాస్తున్నావు ఇటీ? పైన దయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పేకు తింటాయి అని వినకుండా కొండెక్కుతున్న బాహుబలి, నెక్కర పట్టుకొని లాగుతున్న శివగామి. బాహుబలితో యుద్ధం చేయడానికి బయలుదేరిన బల్లాల దేవుడికి దారిలో కనిపించిన రంగమ్మత్త. మా ఆయన అసలే దుబాయ్ లో ఉన్నాడు అని చెప్పడంతో రంగమ్మత్తను అపహరించి కొంతల రాజ్యానికి తీసుకెళ్లిన బాహుబలి. రంగమ్మత్తను కాపాడటానికి రంగంలో దిగిన అరుంధతి సమాధి తెరిచి పశుపతితో కూడి భానుమతికి ఫోన్ చేసి వీళ్ళిద్దరు రంగస్థలం చేరుకొని అక్కడ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీఎం భరత్ కి కంప్లైంట్ చేయగా, భరత్ అనే నేను రంగమ్మత్తని కాపాడుతాను అని హామీ ఇచ్చాడు. ఇదంతా తెలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు బల్లాల దేవ. వెంటనే బల్లాల దేవని అరెస్ట్ చేసి జైల్లో వేయగా ఆయన ఖైదీ 150 అని ప్రకటించారు. బల్లాల దేవుకి ఉరిశిక్ష వేయగా ఆ జడ్జి పేరు నరసింహారెడ్డి. బల్లాల దేవుని నేను ఉరిశిక్ష తీస్తున్నా, నువ్వు రెడీ అని అడగానే సై నరసింహారెడ్డి అన్నాడు. చిన్నప్పటి నుంచి నువ్వు చూసిన సినిమాలన్నీ పెట్టి ఒక ప్రశ్న పత్రం ఆన్సర్లే రెడీ చేసుకున్నావు కదరా. కూర్చుకో, దండం పెడతాను, రాయి. జాగ్రత్తగా రాయండి, నేను అసలే చాలా స్ట్రిక్ట్. బాగా రాయాలి, అర్థమైందా? సార్ అక్కడ ఎవరు పిలుస్తున్నారు సార్. అక్కడ ఎవరు పిలవట్లేదే. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు నన్ను? ఇక్కడ మీరా? రాకేష్ మేడం ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, అర్థమైందా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇలా ఉండాలి ఎగ్జామ్ హాల్ అంటే. చిన్న పిల్లలు కూడా భయపడి పారిపోయారు. నేను అసలే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని. నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు. నువ్వు ఆర్టిస్ట్వే కాదనుకున్నా, మనిషి కూడా కాదా. ఏమో యోధ, ఇప్పుడు ఈ పంచ అవసరం అంటావా? స్కోప్ ఉందా అసలు ఇందులో వేయడానికి? నీకు ఇండస్ట్రీలో స్కోప్ ఉందా? అయినా క్రియేట్ చేసుకోవాలా, క్యారెక్టర్ తెచ్చుకోవాలా, చేయట్లా. ఎవరైనా స్లిప్పులు పెడితే ముందే ఇచ్చేయండి, తర్వాత ఇచ్చినా గానీ ఒప్పుకోండి. ఆయన అసలే చాలా స్ట్రిక్ట్. ఏంటి అన్ని చిట్టీలు అనుకుంటా సార్, చూడండి. చిట్టీలు అనుకుంటా, నువ్వు చెప్తున్నావు ఏంటి? కాదు సార్, ఇప్పటిదాకా పిల్లలు చాలా బాగా అంటే దగ్గరుండి మాస్ కాపింగ్ చేపిస్తున్నావా? అది కాదు సార్, నేను ఎందుకు చేయిస్తాను? అసలు ఎగ్జామ్ లో నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని మీకు తెలియట్లేదు. చెప్పండి అయ్యా. అవును సార్, ఒక్క చిట్టి 500 అంట. మొహం చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా ఒక నాకు. చిట్టి కోసం నా గొలుసు అమ్ముకున్నా. గొలుసా? చాలా ఎక్కువ ఇస్తే పేపర్ రాసేస్తా అంటున్నారు పేపర్ వీడిని
నీకేమన్నా రాసిచ్చాడా? ఇదిగోండి సార్. ఇదిగోండి సార్ అదిగో. ఓం క్రీమ్ ఐస్ క్రీమా? నేనే సార్ రాసింది. నువ్వే రాసా అని చెప్తున్నావు కదరా? అది కాదు సార్. అంటే దగ్గరుండి మాస్ కాపింగ్ చెప్పేస్తున్నావు నువ్వు. అది కాదు సార్, నేను అది లేదు ఇది లేదు ఇలాంటి నువ్వు ఇలాంటి అవినీతి పనిని పట్టించినందుకు మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తున్నానమ్మా. ఎంజాయ్ చేయండి. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వొచ్చావా? అయినా కానీ హై డార్లింగ్, హై డార్లింగ్. ఫస్ట్ సీట్లో రాకేష్ అన్న మా చిన్న, రెండో సీట్లో ఎడిటింగ్ అంటే ఏంటో తెలిసింది, మూడో సీట్లో ఏంటి నాదే. ఏంటిది? అసలు నేను ఎవరో తెలుసా? మా నాన్న కమిషనర్ తెలుసా? కమిషన్ చూస్తే పెళ్లి కాదా, మగుడు రాడా? నువ్వేమన్నా సెలబ్రిటీవా? సెలబ్రిటీ కొడుకువా? అట్లీస్ట్ నువ్వేమన్నా బిగ్ షాట్ వర తరతరాలుగా మా ప్రేమికులు చల్తున్నా ఇదే సార్ ఇదే. ఇప్పుడే మా నాన్న సెలబ్రేట్ అవ్వాలంటే కష్టం. ఇప్పుడన్నా అయిపోతా నేనే సెలబ్రేట్ అయిపోతా. వాడే సెలబ్రిటీ అయిపోతాడంట. నేను ఈ వీడియో తీస్తుంది పబ్లిక్ సిటీ గురించి కాదు, నేను ఎవరో చెప్పడానికి. నేను ఎవరో కాదు, కొన్నింటేలా నాగబాబు నేన్ని వేసేసి వీడియోని లెగ్ అండ్ షేక్ అండ్ షేక్ అండ్ నా బాబాని నాగబాబు గారు ఒప్పుకోవాలి. నా బాబాని నాగబాబు గారు ఒప్పుకోవాలి. ఏమండి మీరు ఇటు రండి సార్. ఇప్పుడు పిల్లలు అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పెద్దవాళ్ళు మీరేంటి సార్? నాకు ఒక్కసారి అక్కడ చూడండి. చూసా. ఒకసారి ఇక్కడ చూడండి. చూసా. ఏమైనా తేడా కనబడిందా? ఎక్కడో కొడుతుంది సార్. కొడుతుంది సార్. ఆ దేవుడి ప్రతిరూపం సార్ ఈ రూపం. మీరే నాగబాబు గారి బాబు అంటానికి మీద ఏమన్నా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి సార్? రాకేష్ సార్ చిట్టు బాగుంది, కానీ మూర్తి క్యారెట్ మాత్రం కొంచెం పెంచాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు జరిగినా ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడా రాదు సార్. మీరే సార్, మీరే. ఐ లవ్ యు. అబ్బో సార్, అబ్బో సార్, సార్ అదే ఉంగరా సార్. మీడియాలో ఒక డౌట్ వస్తుంది, ఇంతకు ముందు సుడిగాలి సుధీర్ కూడా నాగబాబు గారు మా బాబే అని అన్నాడు. అంటే ఆయనలాగా మీరు ఏమైనా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా హీరో గానీ విలన్స్ గానీ ఉన్నారా? అవసరం కోసం తాళాలు పాటలు తప్ప హీరోలు ఇలా లేని నాటల్లో. అంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అంటున్నాడు సార్. ఈ ముక్కలు అంత అర్థం ఉందా సార్? అంత అర్థం ఉంది కాబట్టి అర్థం చేసుకొని ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నామయ్యా. మీరు పక్క తప్పుకొని మేము ఇంటర్వ్యూ చేసుకోవాలి. సార్ రండి సార్, కూర్చోండి సార్. ఏమి కూర్చున్నారు సార్? అక్కడికి వచ్చిన ఆట ఆయనది, ఇక్కడికి వచ్చిన ఆట నాది. నాకు ఇదంతా చూసాక అబ్జర్వ్ చేసాక ఒకటి అనిపిస్తుంది సార్. మా ఛానల్ తరపు నుంచి మీకు కొన్ని టెస్టులు చేద్దాం అనుకుంటున్నాం. టెస్ట్ కి మీరు రెడీయా? సుధీర్ వచ్చి ఐ లవ్ యూ దేని అంటే నోటెడ్ అప్పులు ఏమన్నాడు ఇప్పుడు ఎత్తుండే. సార్ ఓకే, ఇదంతా ఓకే సార్. నాగబాబు గారు మీ బాబే అని అంటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు చాలుతుందా? ఫోటో. ఓ మై గాడ్, మీరు సారా? సార్ డాడీ అను నేను అక్కడ ఏం చేస్తాను చెప్పు. డాడీ మీరు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు సార్? డాడీ నా బరువు బాధ్యతలు పోతున్నాడు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ. ఒప్పుకోవాలి 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 ఒప్పుకోవాలి. ఒక తండ్రి కోసం బిడ్డపడే ఆవేదన చూస్తుంటే ఎక్కడు నా మనసు సరగట్లేదురా.
ఇంకా కొన్ని సాక్ష్యాలు కావాలి. మీకు ఇంకా కావాలి అంతే కదా? యా, ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్. బేసికలీ మేము పడుకునేటప్పుడు కళలు వస్తుంటాయి సార్. మీకు కళ్ళు వస్తూ ఉంటాయా? ఉంటాయి. అందులో ఎవరు వస్తూ ఉంటారు? రాత్రి పచ్చినప్పుడు మా డాడీ అంటాడు ఐ లవ్ యూ అబ్బా సార్, ఇంకేమన్నా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఫోటో. ఓ మై గాడ్, మీరు వరుణ్ బాబు గారు మా ఇంటి దగ్గర రామలక్ష్మణ్ లాగున్నాం కదా రామలక్ష్మణులు సార్. అక్కడ ఏం అనిపించట్లేదే? నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నయ్య తన చేతితో కనిపించాడు సార్, కనిపించాడు ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ. సార్ ఎక్కడికి వెళ్లకుండా బాబుని వాళ్ళ అన్నయ్య కంచె బిగించాడట సార్. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా సార్? మీరు నిహారిక మేడం ఏం సార్ అక్కడ ఏంటి చెయ్యి ఇట్టా పెట్టి ఇట్టేదో అంటున్నాడు ఏం సార్? అక్క ఎప్పుడు బజ్జోళ్ళన్నా నేనే పాట పాడతాను. అక్క ఎప్పుడు బజ్జోవాలన్నా మీరే పాట పాడతారా? ఏం పాట సార్? మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో. మీరు ఫోటో ఆపి నన్ను లేపండి సార్. లేపమంటారా? ఒప్పుకోవాలి 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 ఒప్పుకోవాలి. కాదు సార్, ఇదంతా నాగబాబు గారు లైవ్ లో చూస్తున్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. భయపడతానికి రుదీర్ అంటున్నావా? సన్ ఆఫ్ నాగబాబు కాదు పడేద్దా. మరి డాడీ డాడీ అని అంత ప్రేమ ఒలకపోస్తున్నారు కదా, డాడీ మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఏంటి? ఫోటో. నిహారిక గారికి డాడీ కార్ గిఫ్ట్ ఇచ్చాడు, ఆడి. వరుణ్ బాబుకి డాడీ రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చారు. మరి మీకేమి ఇచ్చాడు డాడీ? నాకు కార్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత అబ్బాయికి కార్ గిఫ్ట్ ఇచ్చారా? కార్ ఏది సార్? ఇది నేను రోజు రేజన్ ఇక్కడ చుట్టాను సార్. రోజు వేసుకొని ఇక్కడికి వస్తారా? మీ దగ్గర ఇంకేమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ప్లీజ్. ఫోటో. అబ్బా, ఇదేంటి సార్? ఈ ఫోటో ఏంటి? డాడీ నాకు చెక్ ఇచ్చాను, నేను ఫోజ్ ఇచ్చాను. డాడీ మీకు చెక్ ఇస్తే మీరు ఫోజ్ ఇచ్చారా? ఓ మై గాడ్, డాడీ ఎంత చెక్ ఇచ్చారు మీకు? బ్లాంక్ చెక్ ఇచ్చాను. బ్లాంక్ చెక్ ఇచ్చారా? బ్లాంక్ అయినట్లు కదా. బ్లాంక్ అవ్వకపోతే ఏం చేస్తాను సార్? పెద్ద పెద్ద ఆధారాలు చూపిస్తున్నాడు ఏంట్రా? మరి ఇంత ప్రేమ ఉన్న మీరు ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు? అండర్వేర్ లో ఉన్నాం. అండర్వేర్ లో ఉన్నారు? అండర్గ్రౌండ్ లో ఉన్నాం. మాకు అర్థమైపోయింది. సార్. బాబు గారు, నాగబాబు గారు ఈ బాబుని వాళ్ళ బాబుని ఒప్పుకోవాలి. బాబు, మీ తరపున మేము పోరాడతాం బాబు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎవరికన్నా ఏదన్నా సందేశం గానీ వార్నింగ్లు గానీ ఇవ్వాలనుకుంటున్నారా? చెప్పండి సార్. జబర్దస్త్ ఉన్న అందరు చెప్తున్నా నీకు 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 ఉంటాం నీకు ఇప్పుడు నుంచి మా డాడీ మీద బీచెట్లు పంచులు వేచాడు. అప్పుడొక లెక్క, ఇంకొక లెక్క, వచ్చాడని చెప్పండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఒప్పుకోండి నాగబాబు గారు, మాకే మనసు కరిగిపోతుంది. ఒప్పుకుంటారు నాన్న, ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే దగ్గరికి పోయి ఒప్పిద్దాం. పద. ఐ లవ్ యూ డాడీ చెప్పు డాడీ. దగ్గరికి వస్తే ఒప్పుకోవాలి. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ప్రత్యక్ష దైవంలా ఇంట్లో మీరుండగా పుణ్యం కోసం గుళ్ళు గోపురాలు పట్టు తిరిగి ఏ గుళ్ళోకి వెళ్ళినా దేవుడు కనపడితేగా మీ రూపమే, మీ నవ్వే. ఇదిగో భయంతో కాస్త ఆగండి, ఆయన మాట్లాడుకుంటున్నాం యువతల. ఏదో నీ దైవంలో ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. మా వారి చేతి నిండా డబ్బాడుతుంది. నువ్వు కాస్త వారి మనసులో ప్రవేశించి నాకు ఆ రవ్వల నెక్లెస్, రవ్వల దుద్దులు చేయించేలాగా అనుగ్రహించు స్వామి. ఏమా సూర్యకాంతం, మీ ఆయన పోయారా? లేదు, పారిపోయాడు. అయ్యో, సరే గాని ఫోటోలు ఎవరు లేరేంటి? ఫోటో తీస్తుంటేనే పారిపోయాడు. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్పాలి, 3 పూట్ల తిన్నుండమంటూ ఉండలేక పారిపోయాడు. ఆయన ఏదైనా మాట్లాడితే మళ్ళీ నన్ను గయ్యాలని అంటారమ్మా. నువ్వు చెప్పాల్సి నేనైనా గయ్యాలియా? ఆయన నువ్వేం చెప్తావులే, నా ముందు కాలిపోయిన కాలేసుకొని కూర్చున్నావు. కాలేసుకొని కూర్చుంటే మా ఇంట్లో వంట లేదమ్మా. ఆయన మా పిల్లలు నీలా కాదు, తల దించమంటే దించుతాడు, ఎత్తమంటే
చేస్తాడు తెలుసా? పిల్లమంటావా నా కూతుర్లని? దేవుడా వీళ్ళ ఆయన అస్సలు దొరకకూడదు. రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నదే పదే పదే కవ్వడి చేయుతున్నదే. ఓ దీని ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది మధ్యన. మా పేరు సూర్యకాంతం, దీని పేరు చంద్రకాంతం, దీని పేరు ఐస్కాంతం. ఐస్కాంతం దించండి, ఎత్తండి, దించండి. నా ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అలాగే. చూసారా మా పిల్లలు ఎంత పద్ధతిగా పెంచాను? అమ్మా కాలేజ్ ఫీజు చదువుకి ఫీజు ఒకటి మళ్ళీ ఏమనంటే మా అమ్మకి వెళ్ళాలని అంటారమ్మా. చిట్టి తల్లి రా అమ్మా రా. ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? పుస్తకం చూసి చదువుతున్నా. నా తల్లి బాగా చదువుకో అలాగేనా? అమ్మ నాకు ఒక నోట్బుక్ కొనివా? అమ్మా 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 నువ్వు చదువు బాగా చదువుకి పుస్తకం ఒకటి పుస్తకం మళ్ళీ ఏమంటే మా అమ్మకి వెళ్ళాలని అంటారమ్మా. రండి పిల్లలు రండి. ఈ వేరియేషన్ నావల్ కదా బాబు. కాలేజీకి వెళ్ళే టైం అయింది, రండి తినండి. ఎలా ఉందమ్మా? కాస్త ఉప్పు తగ్గిందా? అమ్మో 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 మీరు తిందే బోర్ తిందికి ఉప్పు ఒకటి ఉప్పు. జంపు. మా ఆయన కూడా ఇంత పాడిపోయాడండి, ఎందుకో తెలీదు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే సోగాళ్ళు. నరేష్ గారికి మీసం పెట్టారా? ఇప్పుడు తెలిసిపోతారని ఏసి. కళాశాలకు వచ్చిన తర్వాత జీవితం అంతా రంగులమయం అవుతుంది అన్నావు, కానీ ఒక్క రంగు కనపడదేంటి మిత్రమా? నా దగ్గర ఉన్నాయిగా. అంటే ఈ రోజు రంగుల పండగ. వద్దు మిత్రమా, నా మీద జల్లకు. ఏ రంగా? బిల్లా వద్దు బిల్లా. బిల్లా ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? చదువుకోవాల్సిన పోయి రోడ్డు పైన కుప్పి కంతులేంటి? ఏ పిల్ల మా రంగా మీద అరుస్తావేంటి? నాతో మాట్లాడు. ఇంతకి నీ పేరేం పేరు? బిల్ల కరెక్ట్ కొడు బిల్ల అంటే ఉన్న పక్కన మరి రఫ్ గా ఉన్నారు రంగా. నేను మాట్లాడతానుగా. ఏమిటి మీరేదో పెద్ద చదువులో చదువుతున్నట్టున్నారు, పెద్ద పుస్తకం ఉన్నట్టుంది, ఏమిటి ఇది ఇవ్వండి. అయ్య బాబోయ్, ఎవరన్నా పుస్తకంలో నెమలిక పెడతారు, నువ్వేమిటి ఏకంగా నెమలే పెట్టావు? ఏక పెట్టుకోలే తెల్లిక నెమల్లే పెట్టేశాను. ఆయన మా గురించి మీకెందుకులేండి. ఇంతకీ మీ పేరేమిటో? చెప్తా మరి. ఎత్తి కొడితే అబ్బా ఎత్తు పెరగలేడు గాని ఎత్తు కొడతాడంట. ఆయన మా గురించి మీకెందుకులేండి. అసలుకే ఎక్కాల క్లాసు ఇంగ్లీష్ టీచర్ వచ్చేసినట్టున్నారు. పద వెళ్దాం. ఏకాల క్లాస్ ఇంగ్లీష్ టీచర్ అట. ఏమిటో వాళ్ళని చూస్తే మళ్ళీ మాట్లాడాలనిపించట్లేదు. నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు, వాళ్ళు తిరిగి వచ్చేంతసేపు మనం ఇక్కడే ఎదురు చూస్తే పోలే. మేము మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? చెప్తా మరి. చెల్లి మంది పక్క వీధిలో ఇల్లని నువ్వు అస్సలు చెప్పకు. అక్క నువ్వు కూడా మన మూడో ఇల్లని అస్సలు చెప్పకు. పద పద. చెప్పక మాత్రం చెప్పు. చూపు చెబుతోంది కొంచె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల. కంటి చూపు చెబుతోంది కొంచె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల. ఆశలు దాసకు ఆశలు దాసకు. ఓ పిల్ల అమ్మని అడిగా, నాన్నని అడిగా. ఏంటి హైట్ ఎందుకు ఇవ్వలేదనా? మన ఎట్టగైనా వాళ్ళ ఇల్లు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్దాం. పద పద. వాళ్ళ ఇల్లు ఇదే అనుకుంటా. ఇదే అనుకుంటా. మరి లోపల ఉన్న వాళ్ళని బయటికి రప్పించడం ఎలాగా? ఒక పని చేద్దాం. ఏంటో? ఈ రాయితో ఆ ఇంట్లో కొడదాము. వాళ్ళు వెంటనే బయటకు వస్తారు. వాళ్ళ పేర్లు ఏంటో కనుక్కోవచ్చు. ఇసురు రా ఇసురు. ఎవడ్రా రాయిసి వేసింది? మీ ఇంటి మీద రాళ్ళు ఇచ్చిన వాళ్ళని మామూలుగా కొట్టలేదు తెలుసా? పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టావమ్మా. అచ్చు కుక్క అంటుందా, నువ్వు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టవా? ఇంతకి మీరు అంటే ఇందాక పేపర్ ప్రకటన చూసాం, మీ ఇంట్లో పనోడు కావాలన్నారుగా, పనోళ్ళం వచ్చాం. మిమ్మల్ని చూస్తారా లేదే? గొప్ప వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చాం కదూ, అందుకే అప్పు చేసి మరి గొప్ప బట్టలు వేసుకొని మరీ వచ్చాం. అవునా
అలాగే వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, అందులో మీకు ఏం కావాలంటే అలా ఉంటాయి. ఏదైనా కావాలంటే నన్ను అడగచ్చు. అలాగేనా? ఫ్యాన్ ఉందా అండి? మీ చేతి బోర్డు పనికి ఫ్యాన్ ఒకటి ఫ్యాను. రా చెల్లి కాలేజ్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పటి నుంచి వీళ్ళు మన పన్నోళ్ళు, వీళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు. పదండి, మిమ్మల్ని కళాశాలకి పడవలో తీసుకెళ్తా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. వామ్మో, నేను ఒక్కరిని భరించడమే కష్టం, నీలాగే 7గురా. రండి పడవలో. మన కారులో వెళ్దాం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిగేటాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిగేటాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? అయ్యో డేంజర్ డేంజర్ డేంజర్. బ్రేక్ ఫెయిల్. లేదు, వాటిని అందుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. నీతో ఈ పడవలో ప్రయాణం చేస్తుంటే పడవలో ప్రయాణం చేస్తున్నట్లేదు, ఏకంగా నీళ్ళ మీదే ప్రయాణం చేస్తున్నట్టు. అవును. ఒరేయ్, మాట్లాడుకుంటూ పడవకి బొక్కెట్టావురా. ఓరి నాయనో! పదండి, దూకండి దూకండి, ప్రమాదం నుంచి రక్షించండి. ప్రమాదం నుంచి తుటిలో తప్పించుకున్నావు కదూ. ధన్యవాదాలు మమ్మల్ని ప్రమాదంలో నుంచి కాపాడినందుకు. నీ గురించి ఆకాశం నుంచి చందమామైనా తీసుకొస్తావు తెలుసా? ఏది తీసుకొని రండి. మిత్రమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. రాబోయి చందమామ. చూసారా, మీరు తలుచుకుంటే చందమామనే దింపాను. మా అమ్మని కూడా మీ దృష్టిలో తెప్పించుకోవాలి. మీ అమ్మను కూడా మేము బుట్టలో వేసుకుంటాం. పదండి, ఇంటికి వెళ్దాం. అమ్మో అమ్మో అమ్మో, ఇంట్లో బంగారు ఎవడో దోచుకెళ్ళిపోయాడమ్మా. నాకెందుకో మీ పైన అనుమానం వస్తుంది. మీరేనా దొంగతనం చేసింది? మేమే తీసామమ్మా. చెప్పానా? వీళ్ళంతా దొంగలని చెప్పానా? ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. అది మాత్రం చెప్పమమ్మా. చెప్పండి రా. చెప్పమ్మా, చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా. ఆపండి. ఎవరు మీరు? నేను అవినీతి నిరోధక శాఖ అధికారిని. మీ వద్ద బంగారం ఉన్నదని మాకు సమాచారం వచ్చినది. ఒకవేళ మీ వద్ద బంగారం దొరికిన ఎడల మిమ్మల్ని కరకటాల పాలు చేసేది. ఇంతకీ బంగారం ఎక్కడ? ఇంత పెద్ద సూర్యకాంతం గారి ఇంట్లో కేవలం ₹1 మాత్రమే దొరకడవా? నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ ఇంకొకళ్ళు కూడా అడగాలి. ఎవరిని? డైరెక్టర్స్ ని. డైరెక్టర్స్ ని. ఇదిగోండమ్మా మీ బంగారం. మేమేం దొంగలమే కాదు. ఇంకా మేము వస్తామమ్మా. ఎక్కడికి వెళ్ళేది? నా పరువుని కాపాడిన మీరే నా అల్లుళ్ళు. వద్దమ్మా, వద్దు, నేను ఒప్పుకోను. లేదు, ఒప్పుకో, ఇప్పటికే చాలా అయిపోయింది. అమ్మా, మరి సినిమాకి వెళ్ళటానికి సినిమా టికెట్. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు చేసే బోర్ సినిమాకి డబ్బులు అంటే డబ్బులు. పాడిపోయినట్టున్నాడు. నా మొగుడు కూడా ఇంత పాడిపోయాడమ్మా.